మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ఆదరణ కూడికలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఇంతవరకు దేవుడు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరి చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఎంతమంది ఉన్నాం అన్నదానికంటే ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం ప్రతి ఒక్కరం కూడా సంతోషాల్లో పాలుపంపులు పొందుతాం, ఆనందాల్లో పాలుపంపులు పొందుతాం, పార్టీల్లో పాలుపంపులు పొందుతాం, రకరకాల కార్యక్రమాలన్నిటిలో నాకు ఇది సంతోషంగా ఉంది, నాకు ఇది అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు పాలుపంపులు పొందుతాం. కానీ ఈ రోజున జరుగుతున్న ఈ కూడిక ఏంటంటే కుటుంబంలో తల్లికి బిడ్డ దూరం అయ్యాడు. దానిని మనం జ్ఞాపకం చేసి ఆమెను బాధ పెట్టడం కాదు. ఈ రోజున జరుగుతున్న ఈ కూడిక ద్వారా కూర్చుంటుంది ఇక్కడ, ఈ కూడిక ద్వారా ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి. మనం ఏదో వచ్చాము, 4 మాటలు చెప్పాము, 4 పాటలు పాడాము, వెళ్ళిపోయాం అన్నట్లుగా కాదు. దేవుని సన్నిధి బిడ్డల మీద ఉండాలి, దేవుని సన్నిధి బిడ్డలకి తోడుగా ఉండాలి. ఈ లోకంలో కొన్ని కోల్పోతుంటాం, కొన్ని సంపాదించుకుంటూ ఉంటాం. సంపాదించింది ఏదైనా, కోట్లు సంపాదించినా, వజ్రాలు సంపాదించినా, ఆస్తి సంపాదించినా, ఏదైనా ఈ భూమి మీద సంపాదించిన వాళ్ళలో నేను అన్నీ సంపాదించుకున్నాను, నాకేది కొదువు లేదు, నేను అన్నీ సంపాదించుకున్నాను, నాకేది తక్కువ లేదు, నేను అన్నీ సంపాదించుకున్నాను, నాకు ఏ రకమైన కొరత లేదు అని అనుకుంటూ ఈ భూమి మీద బ్రతికినంత కాలం నాకు అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. అన్న కొంచెంసేపు మాట్లాడండి, ఉన్నది నలుగురే. ఆ సంపాదించిన అన్నిటిలో కూడా మనం ఎంత సంపాదించాం లెక్క వేసుకుంటాం. ప్రతిరోజు ఎంత ఖర్చు అయింది లెక్క పెట్టుకుంటాం, ఎంత దాచుకున్నాం, ఎంత కూడగట్టుకున్నాం, ప్రతిరోజు లెక్కలు వేసుకుంటాం. ఏ రోజైనా ఒకరోజు ఈ భూమిని విడిచి వెళ్ళాలి, ఒకరోజు ఈ భూమిని విడిచి వెళితే ఈ దేహం మట్టిలో కలుస్తుంది అని ఏ రోజైనా లెక్కేసుకుంటామా? సంపాదించిన సంపాదన లెక్కేసుకుంటాం, ఖర్చు పెట్టింది లెక్కేసుకుంటాం, కూడబెట్టింది లెక్కేసుకుంటాం. ఇంకా నా దగ్గర నిలవ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, లేకపోతే నేను కట్టవలసింది ఎంత ఉన్నాయి, ప్రతిరోజు లెక్కలు చూసుకుంటున్నాం, ప్రతిరోజు ప్రతి దానికోసం ఆలోచిస్తున్నాం. ఏ రోజైనా ఈ భూమి నుంచి నేను వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఈ భూమికి నాకు బంధం తెగిపోతుంది, ఈ భూమి మీద బ్రతికినంత కాలం నేను దేవుడు నాకు ఇచ్చిన జీవిత కాలాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయన్ని స్తుతించగలుగుతున్నానా, ఆయన నామాన్ని కొనియాడగలుగుతున్నానా, ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతున్నానా? అయ్యా, ఈ రోజున నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యం నీకు వందనాలు, ఈరోజు నాకు ఇచ్చిన నా కుటుంబాన్ని నేను కళ్ళతో చూసుకోవడానికి కృపనిచ్చారు, నీకు వందనాలు, కష్టపడడానికి శక్తినిచ్చారు, నీకు వందనాలు. ప్రతిరోజు మనం ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి క్షణం దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఆయన నామాన్ని ఘనపరచాలి. దేనికో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మృతులు ఆయనను చెప్పండి స్తుతించలేరు, చనిపోయిన వారికి ఆయన స్తుతించలేరు, చనిపోయిన వారికి భూమికి బంధం తెగిపోతుంది. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతీది ఈ లోకాన్ని విడిచిన వారు చూడరు, లోకాన్ని విడిచిన వారికి సూర్యుని కింద జరిగేది ఏది తెలియదు. ఈ భూమి మీద ఉన్న వారికి మాత్రమే సూర్యుని కింద ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది, మనుషులలో ఏం జరుగుతుంది, ఇది మంచా, ఇది చెడా, ఇది అవునా, ఇది కాదా, ఇలా నేను ఉండాలా, ఇలా ఉండకూడదా, ప్రతీది ఇక్కడ ఉన్నంత వరకు లెక్కలు చూసుకుంటున్నాం. కానీ ఈ భూమిని విడిచే ఒక స్థలానికి నేను వెళ్ళాలి, ఆ భూమిని విడిచే స్థలానికి నేను సిద్ధపరచబడాలి అని ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడాలి. మనకి అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ మనకి సందర్భం ఉంటుంది. కొన్ని విషయాల్లో కొన్ని గృహాలకు వెళ్ళడానికి కూడా వెనకాడతారు. ఎందుకంటే అమ్మో
ఇక్కడికి వెళితే ఏమవుతుందో, ఇక్కడికి వెళితే నాకు ఏదైనా సంభవించేదేమోనని భయం. ఎందుకంటే భూమి మీద మనుషులుగా బ్రతుకుతున్న మనకి ప్రతిదీ భయంతోనే బ్రతుకుతుంటాం. పని మీద వెళ్తుంటామా, పిల్లి ఎదురొస్తే భయపడతాం. పని మీద వెళ్తుంటామా, ఎవరో ఎదురొచ్చారండి వాళ్ళ పని కాలేదు, అదొక భయం. పని మీద వెళ్తుంటామా, ఏదైనా సమాధి పెట్టి ఎదురుగా వస్తుంది అని తెలిస్తే చాలు ఆ సందు నుంచి ఇంకొక సందులోకి వెళ్ళిపోయి ఈ రోజున నేను తప్పించుకున్నాను అనుకుంటున్నాం. ఒక రోజున సమాధి పెట్టిలో మోసుకొని వెళ్తారని గుర్తించగలుగుతున్నామా? నాకండి ఆయుష్ ఉందండి, నాకండి ఇంకా ఆరోగ్యం ఉందండి, నాకండి బలం ఉందండి, ఇంకా చాలామంది అనుభవించాల్సింది ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా మనం యాత్ర చేస్తున్న దినాలను గుర్తుంచుకోవాలి. యాకోబు గారిని ఫరో అడుగుతాడు, అయ్యా నీవు భూమి మీద బ్రతికిన సంవత్సరాలు ఎన్ని, నీ ఆయుష్ అంతా, నీ జీవితం ఎంత అయింది అని అడిగితే అంటాడు, నేను బ్రతికింది కొంచెమేనయ్యా, నా యాత్ర దినములు కష్టతరముగా ఆయాసతరంగా నేను జీవిస్తూ వచ్చా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి ఆయన స్తుతియాగం చెల్లించాలి. ఆయన మనకు ఆయుష్నిచ్చాడని మరొక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, సజీవులు ఉన్న దేశములో నేను ఆయనని స్తుతిస్తా. ఎందుకని? మృతులు ఉన్న చోట స్తుతి ఉండదు, మృతులు ఉన్న చోట ఇలాంటి కూడికలు ఉండవు, మృతులు ఉన్న చోట ఇటువంటి ప్రార్థనలు జరగవు, మృతులు ఇక ఏది తెలియదు. కనుక నేను సజీవునిగా ఉన్నానంటే ఆయన్ని స్తుతిస్తా, నేను సజీవుడిగా బ్రతుకున్నానంటే ఆయన్ని స్తుతిస్తా. ఇప్పుడు మనకు తెలిసిన మాటే, ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 116వ కీర్తన, మనందరికీ తెలిసిన వాక్యమే, చాలాసార్లు విన్న వాక్యమే. 116వ కీర్తన 15వ చరణంలో రాయబడిన మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. అందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున ఒకే ఒక మాట మనం ధ్యానం చేసి ప్రార్థన చేసుకోబోతున్నాం. అయితే దానిలో మీకు బాగా విలువైన ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కీర్తనకారుడు అంటాడు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి. ఎవరు ఆయన? మనం ఆరాధించే దేవుడు. అందరూ ఆమేన్ చెప్పండి. మనము ప్రతిదినము ప్రార్థన చేస్తున్నామే, ప్రయాణాలు తోడే ఉండయ్యా, మార్గాల్లో కాపుదలనివయ్యా, కావలసినటువంటి ఆరోగ్యం ఇవ్వయ్యా, ఈ దినాన చేతి పనులు సమృద్ధిని దయచేయ్యా, ప్రతిరోజు కూడా నా ఇంట్లో ఇది లేదు అనే మాట, ఇది లోటు అనే మాట వినపడకుండా చెయ్యయ్యా, ఇదిగో ప్రతిరోజు కూడా మేలు నేను అనుభవించాలి, ప్రతిరోజు కూడా నేను క్షేమాన్ని అనుభవించాలి, ప్రతిరోజు కూడా నేను నెమ్మదిని అనుభవించాలి అని దేవుని సన్నిధిలో కోరుకుంటున్నామే. మన జీవితాల్లో ప్రతి క్షణం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఈవులు మనం అనుభవించాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా భక్తుల మరణం అంటే భక్తులను రాయబడింది, కానీ దేవుని బిడ్డలు లేదా దేవుని ఎరిగిన వారు, దేవుని సన్నిధిలో యథార్థంగా జీవిస్తున్నవారు, లేదా దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నవారు ఎవరైనా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన సన్నిధిలో మందిరానికి వెళ్తున్నాం, ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తున్నాం, ఆయన సన్నిధిలో ఎంతో అంత మనకు ఉన్న దాంట్లో కానుక వేసి ఆ రోజుకు కనిపడి వచ్చేస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా భక్తులు, దేవుని బిడ్డలు, ఆత్మీయులు. అందరు అంటారు కదా వీళ్ళు దేవుని బిడ్డలండి. చాలామంది మీరు విన్నారో లేదో కానీ లోకంలో ఉన్నప్పుడు చాలామంది ఆ నోట వచ్చే మాట ఏంటంటే, వీళ్ళు ప్రార్థనోళ్ళు అనే దానికన్నా ముందు ఏమంటారు తెలుసా, వీళ్ళు దేవుని బిడ్డలు అంటే మనల్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది మనం దేవుని బిడ్డలమని. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలి, దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, ఆ దేవుని బిడ్డల మరణము కూడా దేవుని దృష్టికి విలువ కలిగిన మరణముగా దేవుడు మార్చునుగాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనం అన్నీ సిద్ధపరచుకుంటాం. ఇప్పుడు పిల్లల స్కూల్ తెరిచారు కదా, వాళ్ళకి ఏం కావాలో సిద్ధపరచుకుంటాం. ఒక ఊరు వెళ్ళాలంటే ఏం కావాలో సిద్ధపరచుకుంటాం. ఒక ప్రాంతానికి కొన్ని రోజులు ఉండి రావడానికి వెళ్ళాలంటే ఏం కావాలో సిద్ధపరచుకుంటాం. ఏ ఆలోచన చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఆఖరికి ఇలాంటి కూడికి ఇప్పుడు జరుగుతుందా, దీనికోసం ఎన్ని సిద్ధపరచుకుంటారు. రేపటి దిన కార్యక్రమం కొరకు ఎన్ని ఆలోచనలు చేసి ఎంతమందిని సంప్రదించి ఎన్ని రకాలుగా అందరూ ప్రయాసపడితే కానీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిదానికి సిద్ధపాటు ఉంది. అయితే ఇక్కడ మనం చదివిన మాట ఏంటంటే, దేవుని బిడ్డల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. అందరూ ఆమేన్ చెప్పండి. ఎందుకని దేవుని బిడ్డల మరణమే విలువ కలిగింది? దేవుని బిడ్డల మరణం విలువ కలగడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డల మరణం విలువ కలిగినది.
అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిందే. ఈ బైబిల్లో రాయబడిన ఈ మాట మనం గమనిస్తే ఎందుకని దేవుని బిడ్డల మరణం విలువ కలిగింది, ఎందుకని దేవుని బిడ్డల మరణం విలువ కలిగిందిగా బైబిల్లో లేఖనం చేయబడి ఉంది. మనందరూ విన్న మాటలే, తెలిసిన మాటలే, కానీ ఈ విలువ కలిగిన మరణం అని మనం చదువుతున్నాం కదా, మనకు ఒక ఆలోచన రావాలి. విలువ కలిగిన మరణం అనంటే విలువ లేని మరణం ఒకటి ఉంది. విలువ కలిగిన మరణం ఉందంటే విలువ లేనిది ఒకటి ఉంది. ఒక వస్తువు తయారు చేస్తారా, ఈ వస్తువు అనుకోండి, ఇదే కంపెనీ, ఇదే మోడలు, ఇదే రకంగా ఉంటుంది, కానీ ఎక్కడో ఒక చోట ఒక అక్షరం తేడా ఉంటుంది. అంటే ఒరిజినాలిటీకి ఇంకో డూప్లికేట్ తయారవుతుంది. ఇది విలువ కలిగిందిగా ఉంది, ఇంకొకటి కూడా ఉంది అచ్చం అలాగే కనబడుతుంది, కానీ విలువ లేనిది. ఎంతకాలం ఉంటుందో తెలియదు, ఎంతకాలం పనిచేస్తుందో తెలియదు, ఎంతకాలం వాడబడుతుందో తెలియదు, కానీ విలువ కలిగిన మరణం ఆయన దృష్టికి విలువైనది. దేవుని సందులో ఉన్న మనం ప్రతిరోజు ఆయనకు పనికొచ్చే సాధనాలుగా విలువ కలిగిన వ్యక్తులుగా జీవించుదుముగాక. ప్రతి క్షణం మన హృదయంలో ఒక ఆలోచన ఉండాలి, విలువ కలిగిన మరణం అనేది. ఏమంటే ఆ మాట చెప్పకండి, మాకు ఆ మాట అంటేనే చెవులమ్మట వింటేనే మాకు భయం అండి, ఆ మాట వినబడితేనే అల్లంత దూరం పారిపోతామండి, అలాంటి మాటలు ఎప్పుడు కూడా మేము ఎంతకు ఇష్టపడమండి అని మనం అనుకుంటాం. కానీ విలువ కలిగిన వ్యక్తులుగా మనం జీవిస్తున్నాం. మనం ఈ లోకంలో విలువ కలిగి ఉంటే సరిపోదు. ఈ లోకంలో నేను గొప్ప అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. ఈ లోకంలో ఇదిగో నేనంత ఆస్తిపరుడును అని చెప్పుకున్నంత మాత్రం సరిపోదు, విలువ రాదు. ఈ లోకంలో ఒకవేళ మనుషుల ద్వారా వచ్చే విలువ ఉందేమో, ఈ లోకంలో ఒకవేళ అధికారుల ద్వారా కలిగే విలువ ఉందేమో, ఈ లోకంలో ఒకవేళ డబ్బు ద్వారా కలిగే విలువ ఉందేమో, ఈ లోకంలో సంపాదన ద్వారా కలిగిన విలువ ఉందేమో, ఈ లోకంలో ఒకవేళ ఆస్తుల ద్వారా, భూముల ద్వారా, పొలాల ద్వారా కలిగిన విలువ ఉన్న దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తులుగా మనము నడుచుదుముగాక. విలువ కలిగిన వ్యక్తులు ఎవరు అంటే చాలామంది బైబిల్ గ్రంథంలో రాయబడ్డారు. విలువ కలిగిన వ్యక్తులు ఒక ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు, మనకు తెలిసిన వ్యక్తులే. అగ్నిగుండం ఎదురుగా కనబడుతుంది, ఎదురుగా అగ్నిగుండం కనబడుతుంది, రాజు శాసనం అక్కడ వినబడుతుంది. రాజు అంటాడు, నా నా ప్రతిమకి నమస్కారం చేయండి, నా ప్రతిమకి మొక్కండి, నా ప్రతిమకి ఎదుట మోకాళ్ళలోనండి. శాసనం వినబడింది, చట్టం అదాటి చేయబడింది. ఆ చట్టం వచ్చి, శాసనం వచ్చి వీళ్ళ మీదకి వచ్చి ప్రతిమ ఎదుట మొక్కాలి, ప్రతిమ ఎదుట మోకరించాలి, ప్రతిమ ఎదుట సాగిలపడాలి. అంటే ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? ఏదోలేండి ఒకసారి తల ఉంచుకొని వెళ్ళిపోదాం, ఏం పోయింది, కాసేపు అలా తల ఉంచుకొని వెళ్ళిపోదాం, ఏమవుతుంది అని అనుకున్నారు. కానీ ముగ్గురు వ్యక్తులు మాత్రం రాజు ఎదుట నిలబడి ఉన్నారు. నిలబడి ఉండగానే రాజుకి ఆవేశం వచ్చింది. అందరూ మోకరించారే, అందరూ సాగిలపడ్డారే, రాజాజ్ఞని ధిక్కరిస్తే, రాజాజ్ఞని మీరితే ఎదురు చూస్తుంది అగ్నిగుండం మరణం, ఎదురు చూస్తుంది అగ్నిగుండం శాసనం, ఎదురు చూస్తుంది అగ్నిగుండం వాళ్ళని కాల్చాలని. రాజు ఆయన మరొక అవకాశం ఇచ్చాడు. ఎందుకని మీరు మోకరించట్లేదు? సరే ఒక అవకాశం ఇస్తాను, మరలా మోకరించండి అంటే అక్కడ ఒక మాట అంటారు ముగ్గురు కలిసి, నెబుకద్నెజరు అని పేరు పెట్టి పిలుస్తారు. పేరు పెట్టి పిలవగానే రాజుగా ఎర్రవిగిన కోపం వచ్చి, ఆగ్రహం వచ్చి, వెంటనే వీళ్ళని పేరు పెట్టి పిలుస్తారా అన్న కోపంతో ఉంటే, మరణం ఎదురుగా ఉన్న విలువ కలిగిన మరణం కలిగిన వ్యక్తులుగా జీవించాలని వాళ్ళు కోరుకున్నారు. ఇక్కడ మొక్కితే ఏమవుతుంది? రాజు ప్రాణభిక్ష పెడతాడు. రాజు ప్రాణభిక్ష పెట్టినంత మాత్రాన, రాజు ఎదుట మేము మొక్కినంత మాత్రాన విలువ కలిగిన మరణాన్ని పోగొట్టుకుంటున్నామే. దేవుని కోసం విలువ కలిగిన మరణం బ్రతికే వారిగా మేము ఉండాలి, చనిపోయే వారిగా మేము ఉండాలి అనుకుని శాసనానికి కూడా ఉల్లంఘించి రాజుని పేరు పెట్టి, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు. ఎందుకో తెలుసా? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇప్పుడు మీరు మాట అనొచ్చు, ఏమండి మనం సేవించే దేవుడు మండుచున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో తప్పించి రక్షించడానికి సమర్థుడు అంటున్నారు కదా, మరి బిడ్డను ఎందుకు కాపాడలేకపోయాడు అన్న ఆలోచన వస్తుంది. బిడ్డను ఎందుకని కాపాడలేకపోయాడంటే దేవుని చిత్తం. ఈ భూమి మీదకి ఒక మనిషిని, నరుడిని పంపినప్పుడే తల వెంట్రుకలు లెక్కబెట్టి ఎన్ని దినాల ఆయుష్, ఎన్ని దినాలు ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతిదీ దేవుని చిత్తానుసారంగా నడిపించబడేట్లుగా దేవుడి కార్యాలు చేస్తాడు. ఈ రోజున ప్రతీదీ మనం
మేలు కలిగితే దేవుని సన్నిధిలో మేలు కలిగిందని సంతోషిస్తాం. ఏదైనా ఒక కీడు కానీ ఏదైనా ఒక సంభవించకూడదు ఏదైనా జరిగితే వెంటనే దేవుని నోటితో దూషిస్తుంటాం. మనందరూ తెలిసిన బైబిల్లో ఒక మాట ఉంది. యోబు 10 మంది బిడ్డలు ఒకే రోజు చనిపోయారు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. యోబు అంట ప్రతిరోజు తన ఇంట్లో పడుకొని ఆలోచిస్తూ ఉండేవాడంట. తన ఇంట్లో పడుకొని ఆ బిల్డింగ్ ఎక్క చూసుకొని, ఎంత చక్కగా ఉంది బిల్డింగు, ఎంత చక్కగా కట్టుకున్నాను బిల్డింగు, నా బిడ్డలందరూ ఒకవేళ ఇక్కడ పడుకున్నప్పుడు ఈ బిల్డింగ్ కూలిపోతే ఏంటి పరిస్థితి, నా బిడ్డలందరూ చనిపోతారు కదా, దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించి ఎంత ఆస్తి ఇచ్చాడే, ఈ ఆస్తి అంతా ఒకరోజు పోతే ఏమైపోతుంది నా పరిస్థితి, ఏమైపోతాను నేను అని అనుకుంటూ, దేవుడు నాకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడే, ఒకవేళ ఈ ఆరోగ్యం అంతా పోతే నా పరిస్థితి ఏంటి అన్నీ ఎప్పుడు మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది 4వ అధ్యాయంలో ఎక్కడో, నేను ఏది నాకు వస్తుందని నేను భయపడ్డాను, ఏది నాకు వచ్చిద్దని నేను ఎప్పుడు దిగులు చెందాను, ఏది నాకు వచ్చిద్దని చెప్పి ఎప్పుడు నిరాశతో ఉన్నాను, ఏది జరగకూడదని నేను ఎప్పుడు ఏడ్చాను, నా బిడ్డల కోసం ఎప్పుడు బలిపీఠాలు కట్టానే, నా బిడ్డల కోసం ఎప్పుడు నేను ప్రార్థన చేశానే, నా బిడ్డల కోసం ఎప్పుడు నేను కన్నీరు గార్చానే, రేయి మొదటి జామునే దేవుని సందులో ఇంకా చీకటి ఉన్నప్పుడే, వెలుగుతూ చిన్న దీపం ఉన్నప్పుడే నా దేవునికి నేను బలిపీఠం కట్టి, నా బిడ్డలు ఏదైనా ఒక చిన్న పొరపాటు చేశారేమో, చిన్న తప్పిదం చేశారేమో, మనసులోనైనా దేవుని దూషించారేమో, దేవుని కంటే ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తున్నారేమో, నా బిడ్డలను క్షమించాయా అని వారి కోసం బలిపీఠాలు కట్టాను. ఎందుకు ఇలా జరిగింది అని ఎక్కడ అనలేదండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎప్పుడు ఒకటే ఆలోచన ఉండేవాడంట. మంచం మీద పడుకుని పైకి చూస్తూ ఒకళ్ళు బిల్డింగ్ కూలి పడిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పిల్లలు ఏమైపోతారు, ఇదే ఆలోచనతో ఉన్నాడు. ఆలోచన తగ్గట్టుగానే ఒక రోజున ఆ బిల్డింగ్ కూలిపోయింది. 10 మంది పిల్లలు ఒకేసారి కుప్పకూలిపోయారు. ఆస్తి అంతా ఒకేసారి కోల్పోయాడు. ఆరోగ్య విషయంలో ఒకేసారి దెబ్బతిన్నాడు. కట్టుకున్న భార్య వచ్చి అంటుంది, ఇంకేం దేవుడయ్యా, దేవుడు అంటావు, ఇంకేం దేవుని దూషిస్తే నువ్వు కూడా చనిపోతావుగా, దూషించు అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ దేవుని దూషించారు చనిపోయారని. దేవుని దూషించడం వల్ల కాదండి. కొన్నిసార్లు మనల్ని దేవుడు పరీక్ష పెడుతుంటాడు, తట్టుకోలేం. కొన్నిసార్లు ఆ పరీక్షలో ఓర్చుకోవడానికి కూడా అవకాశం లేదు, నిరాశే. కానీ దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని ఆదరించి బలపరిచే వాక్యం అనే వెలుగులో నడిపించేటప్పుడు ఆ చీకటి దూరం అయిపోయి వెలుగుమయంగా మన జీవితాలు మార్చబడి అన్ని విషయాల్లో మనం ఆదరించబడి ప్రాణాత్మ దేహాలు తెప్పరిల్లగలిగి నూతనమైన కృపచేత దేవుడి బిడ్డలని కుటుంబాన్ని నింపునుగాక. ప్రతిరోజు కూడా ఒకటే ప్రార్థన. వారు ముగ్గురు అన్నారు కదా, మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇంకొక మాట అంటారు, ఒకవేళ రాజా మమ్ములను రక్షించకపోయినా, మేము అగ్నిగుండంలో కాలిపోయినా నీ ప్రతిమకు మాత్రం మొక్కవనే ఒక నిరీక్షణ కలిగి వారు ఉన్నారు. ప్రతిమకు మొక్కం. దేవుడు మమ్మల్ని రక్షిస్తే రక్షించాడు, రక్షించబోతే రక్షించలేదు. ఆయన మమ్మల్ని చంపినా మాకు ఇష్టమే, సజీవంగా అగ్నిలో దహనం చేసినా మాకు ఇష్టమే, కానీ మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కం అని ఆ ముగ్గురు దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని, ఆ తీర్మానం వాళ్ళు బ్రతికించిందండి. ఆ తీర్మానమే వాళ్ళని కాపాడింది. దేవుని కోసం ఎందరో చనిపోయిన వారు లేరా? దేవుని కోసం ఎంతమంది చనిపోయిన వారు లేరు? సేవకులుగా చనిపోయిన వారు ఉన్నారు, విశ్వాసులుగా చనిపోయిన వారు ఉన్నారు, దేవుని కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన వారు ఉన్నారు. వారి ప్రాణాలు కోల్పోతున్నా ఇదిగో ఈ బైబిల్ మేము తొక్కం అనేవాళ్ళు లేరు. బైబిల్ని ఒకసారి తొక్కండి, మేము బ్రతికిస్తానంటే మేము బైబిల్ మాత్రం తొక్క, మా ప్రాణాలు తీస్తారా తీసేయండి, మమ్మల్ని చంపుతారా చంపేయండి అని ఎంతమంది మన ముందు ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఏ రోజైనా ఆ బైబిల్ కోసం మనం ప్రాణం కోల్పోయిన వారి లెక్కను చూస్తున్నామా? ఎన్ని కుటుంబాలు మనం అనుకుంటాం, నేను నా కుటుంబం చక్కగా ఉంటే చాలండి, నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలండి, నేను నా కుటుంబం అన్ని సమృద్ధిగా ఉంటే చాలండి. ఎంతమంది ఈ బైబిల్ మన చేతికి వచ్చింది, ఈ విధంగా మనం ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, ఈ విధంగా దేవుని ఆరాధించగలుగుతున్నాం, ఎంతమంది త్యాగాలు ఉన్నాయి. ఏ రోజైనా మనం గుర్తించగలుగుతున్నామా, ఆలోచించగలుగుతున్నామా? ఇక్కడ రాయబడిన మాట, యెహోవా భక్తుల మరణం, దేవుని బిడ్డల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. హల్లెలూయా. విలువ కలిగిన మరణం ఒకటి ఉందంటే విలువ లేని మరణం కూడా ఒకటి ఉంది. ఈ లోకంలో దేవుని ఎరగని వారు ఉన్నారు,
దేవుని ఎరగకుండా ఏదో పాపం చేసామనో తప్పు చేసామనో ఏదో రకంగా అనుకొని మా పాపం పోవాలి, మేము చేసిన తప్పులు క్షమించబడాలి అని సత్రాలు కట్టేవాళ్ళు ఉంటారు, చలివేంద్రాలు పెట్టేవాళ్ళు ఉంటారు, లేదా ఆ ఊరిలో ఒక గుడి కట్టేవాళ్ళు ఉంటారు, లేదా ఏదో ఒక మంచి కార్యం చేయాలని చెప్పి తపన పడి ఎలాగైనా నాకు విలువ రావాలి, నాకు విలువ కలగాలి అని కోరుకుంటున్నారు. కానీ ఈ లోకంలో దేనివల్ల మనకు విలువ రాదండి. యేసు రక్తము ద్వారానే మనకు విలువ కలుగునుగాక. ఆయన భక్తుల మరణం, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారి మరణం దేవుని దృష్టికి విలువ కలిగినది. ఆ విలువ కలిగిన వారిగా మనము జీవించేటట్లు దేవుడే కార్యాలు జరిగించునుగాక. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, ఒకసారి అక్కడ ఆ మాట చూడండి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం నుంచి ఒక మాట చదవండి. యెహోవా అక్కడ మనం గమనిస్తే యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున జబ్బు పడింది. ఇక్కడ ఆగండి, నేను మీకు చెప్తాను. ఊరియా భార్య కనిన బిడ్డ జబ్బు పడింది. ఈ ఊరియా ఎవరు? దావీదు దగ్గర సైన్యంలో ఉండే వ్యక్తి. దావీదు ఒక దినాన ఆ సైన్యంలోకి ఆ ఊరియాని పంపించి ముందు పెట్టి చంపించేసి తన భార్యను వివాహం చేసుకున్నాడు బత్షెబని. ఆ వివాహం చేసుకున్నటువంటి ఆ వారికి ఒక బిడ్డకి అన్నారు. ఆ బిడ్డ దేవుని ఉగ్రత వచ్చి చేసిన పాపం వలన, తప్పు వలన, ఒకవేళ దోషం వలన ఆ బిడ్డ జబ్బు పడింది. జబ్బు పడితే అప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే, దావీదు గారు దేవుని సందులో ఉపవాసముండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, నా బిడ్డను బ్రతికించవా, నా బిడ్డను బ్రతికించవా, నా బిడ్డను బ్రతికించవా అని మొర్రబెట్టి విజ్ఞాపన చేస్తూ ఉపవాసంతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇక్కడ జరిగిన చరిత్ర ఏంటంటే, రాజు దగ్గర ఉండే సైనికులందరూ చూస్తున్నారు. రాజుగారు ఎంత ఉపవాసం ఉన్నాడే, మనం ఎలా తింటాం, మనం కూడా ఉపవాసం ఉందని ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు అందరూ కూడా రాజును గమనిస్తున్నారు. ఎన్ని రోజులు ఉపవాసం ఉంటాడు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాడు, ఎన్ని రోజులు కన్నీరు గారుస్తాడు, ఎన్ని రోజులు సాగిలు పడతాడు అని అందరూ అనుకుంటుండగా ఆ బిడ్డ ఒక రోజున చనిపోయాడు. అందరూ అనుకున్నారు, అయ్యో ఎంతవరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడే, బిడ్డ చనిపోయాడు. ఈ వార్త రాజుగారికి ఎలా చెప్పాలి, ఈ వార్తని రాజుగారికి ఎలా అందజేయాలి అని ఒకరికొకరు అక్కడ ఉన్న వారందరూ గుసగుసలాడుతూ ఉంటుంటే వెంటనే ఆ వార్తని అర్థం చేసుకొని ఏమైంది అని అడిగాడు. అడిగితే జరిగింది చెప్పారు. అయ్యా, బిడ్డ చనిపోయింది, ఇక లేదు బిడ్డ అని చెప్పగానే వెంటనే దావీదు గారు ఇక ప్రార్థన ముగించి లేచి స్నానం చేసి మందిరానికి వెళ్ళి మరలా ఇంటికి వచ్చి అంటున్నాడు, నాకు భోజనం పెట్టండి. అయ్యా, చనిపోయిన బిడ్డ ఇంట్లో ఉంది, భోజనం ఎలా తింటావు? చనిపోయిన బిడ్డ ఉంది, మందిరానికి ఎలా వెళ్తావు? చాలామంది అంటారు మందిరానికి కొన్ని రోజులు వెళ్ళకూడదనే మాటలు కూడా వినబడతాయి. మందిరానికి వెళ్ళటం ఇంట్లో ఏదో జరిగిందని దానివల్ల కాదు. ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. దావీదుకు బిడ్డ చనిపోయింది, అప్పటి వరకు ప్రార్థన చేశాడు, బిడ్డ బ్రతకల. బిడ్డ చనిపోయిందని తెలియగానే లేచాడు, స్నానం చేశాడు, తలకి చక్కగా నూనె పెట్టుకున్నాడు, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి నాకు భోజనం పెట్టండి అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనుకున్నారు, ఈయనకేదో పిచ్చెక్కింది, ఈయనకేదో మతిపోయింది, ఈయనకేదో అయింది అని అనుకుంటూ ఉండగానే అప్పుడు ఒక మాట అంటాడు. పేజీ తిప్పి చూడండి మీరు. ఏనాటికైనా నేను ఏడ్చి నా బిడ్డను తీసుకురాగలనా? ఏడ్చి నా బిడ్డ దగ్గరికి వస్తాడా? ఒకవేళ ఏడ్చినంత మాత్రాన బిడ్డ వస్తాడంటే 10 రోజులైనా ఏడుస్తా, నెల రోజులైనా ఏడుస్తా, 1 సంవత్సరమైనా ఏడుస్తా. ఎంత ఏడ్చినా నా బిడ్డ దగ్గరికి తిరిగి రాడుగా. కానీ ఒక రోజున నేను నా బిడ్డ దగ్గరికి వెళతాను, కానీ నా బిడ్డ ఇక్కడికి రాడు. ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని కోరుకొని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం, నాదండి, ఇల్లు నాది, సంపాదన నాది, ఆస్తి నాది, అంతస్తు నాది అని అనుకుంటున్నాం. నాది అన్నది ఏది మన వెంట రాదండి. ఒక రోజున తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడి నుంచి తల్లి గర్భంలో నుంచి దిగంబరులుగా వచ్చాం, తిరిగి వెళ్ళేటప్పుడు అలాగే వెళ్ళిపోతున్నాం. ఏది సంపాదించిన ఆఖరికి కళ్ళజోడు కూడా తిరిగి రాదు, మనతో రాదు. దేవుని సందులో ప్రతిరోజు కూడా ఇది నాది 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 అనుకుంటున్నాం.
ఏ రోజైనా ఈ నాది అనేది ప్రతిదీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఆయన అంటాడు, నేను ఏ రోజుకైనా అక్కడికి వెళ్ళవలసిన వాడినే కానీ అక్కడ వాడు నా దగ్గరికి రాడు అని చెప్పి వాళ్ళతో ఆ మాట చెప్తున్నాడు. ఈ రోజున మనం ప్రతిరోజు కూడా ఏ రోజుకైనా ఎవరికి వారం ఒకరోజు ముందు వెనక, పెద్దలు అంటారు కదా, ఒకరోజు ముందు వెనకండి, ఎప్పటికైనా ఎవరైనా అక్కడికి వెళ్ళాల్సిందే. ఇంకా కొంతమంది అంటారు, ఎవడు చూడొచ్చాడులేండి, అక్కడేం జరిగిద్దో, ఇక్కడ ఉన్నప్పుడే అన్నీ సంపాదించుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడే అన్నీ పోగు చేసుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడే అన్నిటిని దాచుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడే ఒకరిదైనా దోచుకోవడం అయినా, ఒకరికి పొట్ట కొట్టడం అయినా, ఒకరిని అన్యాయంగా లాక్కోవడం, ఇక్కడ ఉన్నప్పుడే. అక్కడికి వెళితే ఎవరు చూస్తారో ఎవడో తెలుసండి. ప్రతిరోజు కూడా మనం చేసిన ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది. మనం చేసే ప్రతి దానికి దేవుడు కాటా పెడతాడు. ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళిన వారు ఇక్కడికి తిరిగి రాలేరు. కానీ ఇక్కడున్న మనం అక్కడికి వెళ్ళే లోపే విలువ కలిగిన, మరణం కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుము గాక, విలువ కలిగిన వారిగా మార్చబడుదుము గాక, విలువ కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుము గాక. మన భక్తి మూలంగా, మన ప్రార్థన మూలంగా, మన పరిచర్య మూలంగా, మనం చేసేటువంటి ప్రతి ఆరాధన మూలముగా విలువ కలిగిన వ్యక్తులుగా, దేవుని దృష్టిలో విలువ కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. మనుషుల దృష్టిలో విలువ అవసరం లేదండి. మనుషుల దృష్టిలో ఏ విలువ అక్కర్లేదు. దేవుని దృష్టిలోనే మనం విలువ కలిగిన వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్పేసి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, లూకాసు వార్త 15వ అధ్యాయం అనుకుంటా, 16 వచనం నుంచి అనుకుంటా. చూడండి ఒకసారి, లూకాసు వార్త 15వ అధ్యాయం 19వ వచనం నుంచి. ధనవంతుడు ఒకడుండెను, ఊదారంగు బట్టలు వేసుకొని, సన్నపు నార వస్త్రములు ధరించుకొని, ప్రతి దినం, విన్నారుగా ఈ మాట, ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చూసుకునే వాళ్ళు ఉన్నారు, సమృద్ధిగా ఉంది. ఉదారంగా బట్టలు వేసుకునేవాడంట, సన్నని నార బట్టలు వేసుకునేవాడంట, అన్నిట్లో కూడా సుఖంగా జీవిస్తున్నాడు. ఆ ధనవంతుడిని చూసాం కదా, అతని ఇంటి దగ్గరే ఎవరున్నారు? దరిద్రుడు అంట. అతనేమో ధనవంతుడు, ఇతనేమో దరిద్రుడు. యేసయ్య చెప్పిన ఉపమానం ఇది. ఈ ధనవంతుడు ప్రతిరోజు అనుకున్నాడంట, నాకేంటి, చక్కటి ఆహారం ఉంది, చక్కటి ఇల్లు ఉంది, అన్నదమ్ములు ఉన్నారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, ఇక నాకేంటండి అని సుఖంగా జీవిస్తున్నాడు. తప్పు కాదండి, ఉన్నంతలో సుఖంగా జీవించడం తప్పు కాదు. కానీ ఆయన ఒక్క మాట అనుకున్నాడంట, నా ప్రాణమా, కొట్ల నిండా ధాన్యం ఉందో తిను, చేతి నిండా డబ్బు ఉంది, సంపాదించిన డబ్బు తిను అని ఆయన 3 మాటలు అనుకున్నాడు. తిను, తాగు. ఈ 3 మనిషి కోరుకుంటాడా? కోరుకోడా చెప్పండి? ప్రతి మనిషి కోరుకునేది ఇయేగా, శుభ్రంగా తినాలి, శుభ్రంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. కానీ ఇది తప్ప అని అనుకోవచ్చు. కానీ ధనవంతుడి దృష్టిలో ఇది ఎందుకని తప్పు అయిందో చెప్పనా? ఇతను దేవుని ఎరగని వాడిగా ఉన్నాడు, దేవుని అంటే తెలుసుకొని వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఎంతసేపు తన ఆలోచన ఏంటంటే, నాకు ఆస్తి ఉందండి, ఐశ్వర్యం ఉందండి, ఆస్తి పాస్తులు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, ఉదారంగ బట్టలు ఉన్నాయి, సన్నని నార బట్టలు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్న నాకు ఏం కొదువా? ఎవరిని లెక్క చేయాలి నేను? ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి తల ఉంచాలి? ఎవరిని వెళ్ళి నేను అడగాలి? ఎవరు కావాలని నా దగ్గరికి వస్తారు అన్న ఆలోచనతో ఉండి కొట్లు నింపబడ్డాయి, కొట్లన్నీ కూర్చబడ్డాయి. ఇంత ఆస్తి ఉందా, ఇంత ఆస్తి ఉందా నాకు అనుకొని, ప్రాణమా తిను, ప్రాణమా శుభ్రంగా తాగు, ప్రాణమా ఏ చీకు చింత లేకుండా విశ్రాంతిగా సుఖపడు అని అనుకున్నాడు. ఇంతలో ఏమైందో తెలుసా? ఆ రాత్రే దేవుడు తన ప్రాణాన్ని అడిగాడు. ఈ రోజున అన్నీ ఉన్నాయి మన దగ్గర, విలువ కలిగిన, దేవుని దృష్టిలో విలువ కలిగిన వారిగా మనం బ్రతుకుతున్నామా? ఈ రోజు నుంచి అయినా దేవుని దృష్టిలో విలువ కలిగిన వారిగా మనందరిని దేవుడు నిలబెట్టునుగాక. మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం కదా, నాకు ఇది తీర్చయ్యా, అది తీర్చయ్యా, ఇది ఇవ్వయ్యా, అది ఇవ్వయ్యా, ఇది కావాలయ్యా, అది కావాలి అడుగుతున్నాం, తప్పు కాదండి. కానీ విలువ కలిగిన వ్యక్తులుగా కూడా నేను మార్చబడాలయ్యా. ఆమెన్ చెప్పండి. అలా మనము జీవించేటట్లు దేవుడు సహాయం చేయనుగాక. అదే ఇంటి దగ్గర ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే ఆయన లాజరు అనేటువంటి దరిద్రుడు.
ఎందుకండి అంత హీనంగా రాసి ఉంటారు ఆ మాట? పేదోడంటే బాగుండేదిగా. పేదోడికైనా ఏదో గుడిసె ఉంటుంది, పేదోడికైనా ఏదో ఒక చిన్న ఇల్లు ఉంటుంది, పేదోడైనా ఏదో రకంగా కష్టపడి అంతో కష్టపడి సంపాదించుకుంటాడు. కానీ ఇతనంట దరిద్రుడు, అంటే ఏది లేదు అంటాం కదా మనం, వాళ్ళ దరిద్రం అండి, ఈ పైన దరిద్రం అండి. అంటే దరిద్రం అంటే దేన్ని ఇష్టపడరు ఎవరు. ఇతను అంత ఎవరికి ఇష్టం లేని వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవునికి ఇష్టడుగా ఇతను ఉన్నాడు. హల్లెలూయా. దరిద్రుడు అని భూమి మీద అందరూ అన్నారు. ధనవంతుడు కూడా బల్ల పెంచి పడిపోయిన రొట్టె ముక్కలు తీసుకొచ్చి పడేస్తే తింటున్నాడు, చాలు అనుకుంటున్నాడు, కురుపులతో ఉన్నాడు, హీనంగా ఉన్నాడు. కానీ ఒక రోజున ఇద్దరు చనిపోయారు. ఆస్తిపాస్తులు ఉన్న వ్యక్తి చనిపోయాడు, అంతస్తులున్న వ్యక్తి చనిపోయాడు, అన్నీ ఉన్న వ్యక్తి చనిపోయాడు. కానీ ఈ దరిద్రుడైన వ్యక్తి చనిపోయాడు. ఇక్కడ మీరు ఆలోచించండి. ఆస్తిపాస్తులు అంతస్తులు ఉన్న వ్యక్తినేమో అంగరంగ వైభవంగా ఊరేగించుకుంటూ వెళ్ళి పాతిపెట్టి సమాధి చేశారు. అక్కడ చదవండి, మీరు కనబెడితే దరిద్రుడినంట దేవదూతలు కొనిపోబడ్డాయి. చదవండి ఆ మాట చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఈ రోజున మనం కొనిపోబడే గుంపులో ఉన్నామా, పాతి పెట్టబడే గుంపులో ఉన్నామా? ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట, పాతి పెట్టబడే గుంపులో ఉన్నామా, కొనిపోబడే గుంపులో ఉన్నామా? ఈ లోకంలో ఉన్న సంపాదన చూసి మురిసిపోయే గుంపులో ఉన్నామా, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడే గుంపులో ఉన్నామా, ఆత్మీయంగా ఎదిగే గుంపులో ఉన్నామా, లేకపోతే శారీరకంగా ఎదిగే గుంపులో ఉంటున్నామా? ఈ రాత్రి ఒక్క క్షణం మనం ఆగి ఆలోచన చేస్తే, దరిద్రుని అంగరంగ ధనవంతుని అంగరంగ వైభవంగా ఊరేగించుకొని వెళ్ళి పాతి పెట్టారు, కానీ దరిద్రుడి కోసం ఒక్కళ్ళు కూడా రాలేదండి. ఇప్పుడు రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద కొంతమంది ఉంటుంటారు. వాళ్ళు ఏదో సమయంలో చనిపోయారు అనుకోండి, రోడ్డుని పోయి వాళ్ళు వెళ్తా ఏమనుకుంటే తెలుసా, అయ్యో పాపం అని అనుకుంటారు. లేదా కాసేపు జాలి, వాళ్ళకున్న జాలిని చూపించి వెళ్ళిపోతారు. కానీ ఎవ్వరు కూడా తీసుకుని వెళ్ళి పాతి పెట్టాలని అనుకోరు. ఆఖరికి మున్సిపాలిటీ వాళ్ళు, ఏ రోడ్డు పక్కన ఉన్న హైవే వాళ్ళు తీసుకువెళ్ళి పారేస్తారు. కానీ ఈ దరిద్రుడును దేవదూతలు దిగి వచ్చి కొనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయేటట్లుగా చేయబడింది. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ప్రతి దినము కూడా విలువ కలిగిన వారిగా ఉంటే, ఒక దినాన కొనిపోయే గుంపులో మనందరం సిద్ధపరచబడదుము గాక. మనం చేసే భక్తి భుక్తి కోసం కాదండి, మనం చేసే భక్తి అవసరాలు తీర్చడం కోసం కాదండి, మనం చేసే భక్తి ఏదో సంపాదన కోసం కాదండి, మనం చేసే భక్తి నేను కూడా భక్తిపరుడని అనిపించుకోవడానికి కాదండి. మనం చేసే భక్తి ద్వారా ఒక దినాన దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మున ఆనుకునే వారిగా మనల్ని విలువ కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చునుగాక. ఆ విలువ కలిగిన వ్యక్తులుగా మార్చబడాలంటే నమ్మి బాప్తీసం పొందుకోవాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి, క్రీస్తు రక్తం చేత కడగబడాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, దేవుని సందులో పాప క్షమాపణ పొందాలి, ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధులుగా మార్చబడి ప్రతి దినము కూడా ఆయన సందులో ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ వరములను పొందుకుంటూ పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడుతూ ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కృప ప్రతి దినము పొందుకునే వ్యక్తులుగా మనము మార్చబడితే, ఒక దినాన విలువ కలిగిన వ్యక్తులుగా మార్చబడి అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్లుగా దేవుడు మనల్ని కొనిపోయే గుంపులో దేవుడు నడిపించునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. కొనిపోకుండా ఉన్నాడు వ్యక్తి, ఆ వ్యక్తి ఎక్కడున్నాడో ఒకసారి చూడండి. అదే బైబిల్ గ్రంథంలో మీకు తెలిస్తే, కళ్ళు తెరిచాడండి, దానికి పైన కళ్ళు తెరిచాడు. అందరూ అనుకుంటారు కదా, ఇక్కడ కళ్ళు మూస్తే ఏమవుతుందో, ఇక్కడ కళ్ళు మూస్తే రేపు ఏమవుతుందో. నా చిన్నప్పుడు మా అమ్మకు మాట అనేది, ఇవాళ పోతే రేపుడు 2 అని అనేది. ఇక్కడ కళ్ళు మూస్తే ఏమవుతుందో అనుకుంటారు, కానీ ఈ ధనవంతుడు ఉన్నంత వరకు తిన్నాడు, ఉదారంగు బట్టలు వేసుకున్నాడు, వజ్రాలు వేసుకున్నాడు, బంగారం వేసుకున్నాడు, వైడూర్యాలు ధరించుకున్నాడు, ఏది ధరించుకున్నాడో కానీ ఉన్నంత కాలం శుభ్రంగా తిన్నాడు. ఇంకా అనుకున్నాడు, నా ప్రాణమా తిను, శుభ్రంగా తిను, ఉన్నంత తిను, ఊడ్చుకున్నంత తిను, చేసుకున్నంత తిను అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ప్రాణం అడిగాడు.
అక్కడ కళ్ళు మూసాడండి. కళ్ళు మూసిన తర్వాత కళ్ళు తెరిచే స్థలం ఒకటి ఉంది, అది నేను మీకు చెప్పేది. ఇక్కడ కన్ను మూసిన తరువాత అనుకుంటాం అంతా అయిపోయిందండి, అంతా ముగిసిపోయిందని. ఇక్కడ ఉండేది మహా అయితే 70 లేదా 80, ఇంకా బలం ఉంటే ఒక 100 వేసుకోండి. ఆ 100 సంవత్సరాల కోసం ఇక్కడ అన్ని విషయాల్లో పాకుళ్ళాడి సంపాదించి కూడగట్టుకొని పోగు చేసుకొని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామే. ఇక్కడ కన్ను మూసిన తర్వాత మరొక చోట కన్ను తెరుస్తాం అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన వాళ్ళు అంటుంటారు కదా, పలానా రూపంలో పుట్టాడండి, పలానా రూపంలో పలానా వాళ్ళ కడుపులో పుట్టాడండి. కానీ ఇదేం కాదు. ఇక్కడ కన్ను మూసిన వారు మరొక చోట కన్ను తెరుస్తారు. ఒకటే జీవితం, ఒకటే బ్రతుకు, ఒకటే మరణం, కానీ ఒక దినాన లేపబడే పునరుద్ధాన వరుసలో మనందరిని దేవుడు నిలబెట్టునుగాక. అక్కడ కన్నులు తెరిచి చూస్తేనంట పనోళ్ళు కనపడలా, కన్నులు తెరిచి చూస్తే ఊదా రంగు బట్టలు కనపడలా, కన్నులు తెరిచి చూస్తే తినడానికి తిండి కనపడలా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనీసం చొక్క నీరు కనపడలేదండి. మంటలు మంటలు కాలిపోతున్నాడు. కళ్ళు తెరిచి చూసి యాతన పడుతున్న వాళ్ళు వింటున్నాడు. అరుపులు, కేకలు, రంకెలు వినబడుతున్నాయి. ఇంతలో చూశాడు, నా ఆస్తి ఏది, నా బంగారం ఏది, నా పనోళ్ళేది, నా తిండేది, ఇవన్నీ అనుకునే లోపే, కళ్ళు తెరిసే లోపే ఇవన్నీ మంటలు కాలిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి పరిస్థితి అని ఆకాశం వైపు కన్నులు ఎత్తాడండి. కన్నులు ఎత్తగానే తన ఇంటి ముందున్నటువంటి గేటు దగ్గర ఉన్నటువంటి కురుపులతో ఉన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆరోగ్యంతో, కురుపులేమి లేకుండా ఆయన రొమ్మును ఆనుకొని ఉండడం చూశాడు. చూసి చూడగానే పిలుస్తున్నాడు. అప్పుడు పిలుస్తున్నాడు, తండ్రివైన అబ్రహామా. ఏ రోజైనా కింద భూమి మీద ఉన్నప్పుడు పిలిచాడా? ఏ రోజైనా భూమి మీద ఉన్నప్పుడు తండ్రివైన అబ్రహామా అని కానీ పరలోకం ఉందని మా తండ్రిని కానీ అన్నాడా? ఇక్కడేం కనపడలే, ఇక్కడేం వినపడలా. పాతాళంలోకి వెళ్ళిన తర్వాత, అరుపుల మధ్యలో ఉన్న తర్వాత, నరకంలో ఉన్న తర్వాత అప్పుడు వస్తుంది ప్రార్థన. తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మును అనుకుని ఉన్నాడే, నాకు తెలుసు, నా చుట్టవే, నాకు తెలిసినోడే, నా ఇంటి ముందు నా గేటు దగ్గర ఉన్నాడే, ఒక్క చుక్క అతని వేలి కొనతో నీరిస్తే నా గొంతు ఎండిపోతుందయ్యా, దాహంతో అల్లాడిపోతున్నాను, ఒక్క బొట్టు ఇవ్వమనండి అని అంటా ఉంటాడు. అప్పుడు ఆయన అంటాడు, అక్కడి వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం కానీ, ఇక్కడికి వాళ్ళు అక్కడికి వెళ్ళడం కానీ వీలు లేకుండా మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఈ రోజున అగాధం దాటుతున్నామా? విలువ కలిగిన వ్యక్తులుగా అగాధాన్ని దాటగలుగుతున్నామా? దేవుని సందులో కొనిపోబడగలిగిన వ్యక్తులుగా అగాధాన్ని దాటగలుగుతున్నామా? అబ్రహాము రొమ్మున ఆనుకునే వారిగా అగాధాన్ని దాటగలుగుతున్నామా? అబ్రహాము సంతానం అబ్రహాము రొమ్మున ఆనుకునేటట్లుగా అగాధం ఉంది, అది దాటగలుగుతున్నామా? ఈ రోజున ఈ మాటలు వింటున్న మనతో ఈ కుటుంబంలో ఈ కూడిక ఎందుకో తెలుసా? ఉన్నవారు మరింత ఆత్మీయతలు ఎదగాలి, ఆదరించబడాలి, ధైర్యపరచబడాలి. నేను దేవుని రాజ్యంలో దేవుని వారసులుగా మార్చబడాలి, దేవుని సొత్తుగా చేయబడాలి. ఇదే కదా నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, సిగ్గుపరచదు, సిగ్గుపరచదు. ఒక దినాన మేఘాల మీద కొనిపోబడి ఆయన రొమ్మును ఆనుకునే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక, విలువ కలిగిన వారిగా మనల్ని మార్చునుగాక. అప్పుడు ఆ వ్యక్తి, ఇప్పుడైనా నాకు కొంతమంది అన్నలు ఉన్నారయ్యా, తమ్ముళ్ళు ఉన్నారయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయటానికి నన్ను పంపించవా అంటున్నాడు. అప్పుడు ఆయన అన్నారు, చాలామంది ఉన్నారు దేవుని సేవకులు, వాళ్ళు చెప్తారులే అని చెప్పగానే అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ రోజున సమయం ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే విలువ కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడుదుముగాక, విలువ కలిగిన వ్యక్తులుగా కొనిపోబడే గుంపులో చేర్చబడుదుముగాక, విలువ కలిగిన వ్యక్తులుగా అబ్రహాము రొమ్మున ఆనుకొనగలిగిన వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు, మొన్న ఆ రోజున వచ్చినప్పుడు చెప్పాను కదా, ఒక చిన్న బిడ్డ చనిపోతే తల్లి ప్రతిరోజు ఏడుస్తుందంట. ఏడ్చి ఏడ్చి నా బిడ్డ ఏమైపోయాడో, నా బిడ్డ ఏమైపోయాడో, నా బిడ్డ ఎలా ఉన్నాడో, ఆ వయసులో ఉన్నాడని చూసి ఇదిగో నా బిడ్డ ఎలా ఉండేవాడేమో, నా బిడ్డ ఎలా ఉండేది బాధపడతా ఉంటుంటే, అందరూ పరలోకంలో బిడ్డలందరూ ఆడుకుంటున్నారు, సరదాగా ఆడుకుంటున్నారు, సంతోషంగా ఆడుకుంటున్నారు. కానీ ఈ బిడ్డ మాత్రం ఎప్పుడు నీళ్లు తోడతా ఉన్నాడంట. ఆ తల్లికి ఒక రోజున దర్శనంలో దేవుడు చూపిస్తే తన బిడ్డను చూసి సంబరపడే లోపే, ఎందుకురా అంత కష్టపడుతున్నావు, ఎందుకురా అంత బాధపడుతున్నావు అని తల్లి అడగగానే తల్లి చెప్తుందంట, అమ్మ నువ్వు నా కోసం రోజు ఏడుస్తున్న ఏడుపు, నువ్వు నా కోసం రోజు కారుస్తున్న కన్నీరు ఇక్కడ ఒక ప్రవాహంలాగా మార్చబడుతుంది. అందరు పిల్లలు నాతోటి ఉన్నవారు అందరూ అక్కడ ఆడుకుంటున్నారా, దేవుని సందులో ఆనందిస్తున్నారా? నాకు ఆనందించడానికి లేదు. ఎందుకంటే నువ్వు కార్చే కన్నీరు ఇక్కడ ఒక సెలయేరుగా మార్చబడిపోతుంది. నేను ప్రతిరోజు వాటిని తోడుకోవడమే పని అయిపోయిందని
ఆ బిడ్డ చెప్పక ఆ రోజు నుంచి కన్నీరు మానేసింది. ఈ రోజున మనం బిడ్డలు దూరం అయ్యారు, బాధే, కానీ ఏడ్చి మనం తీసుకురాలేం. లేఖనాలు ఉంది కదా, నిరీక్షణ లేని ఇతరుల వలె మనము దుఃఖించకూడదు. ఒక రోజున మనందరం అక్కడ కలుస్తాం, ఒక రోజున దేవుని సందులో కనబడతాం. ఆ నిరీక్షణతో మనం ముందుకు సాగాలని దేవుని లేఖనాల్లో ఉన్నటువంటి మాటలు మనల్ని ధైర్యపరచాలి. యెషయా గ్రంథంలో మాట ఉంటుంది 66:13, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరిస్తాను. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అందుకే విలువ కలిగిన వారి వ్యక్తులకు మనం మార్చబడాలి, విలువ కలిగిన వ్యక్తులుగా, కొనిపోబడగలిగిన వ్యక్తులుగా మార్చబడాలి, విలువ కలిగిన వ్యక్తులుగా, అబ్రహాము రొమ్మున ఆనుకోగలిగిన వ్యక్తులుగా మార్చబడాలి. చివరికి ఏంటంటే విలువ కలిగిన వ్యక్తులుగా మేఘాల మీద మనం ఎత్తబడే గుంపులో చేర్చబడుదుముగాక. ఆ విధంగా మార్చబడాలని, ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని, ఈ కుటుంబం ప్రతిదినం కూడా ధైర్యపరచబడాలని ఒక్క క్షణం, అలాగే రేపటి దినాన జరిగే ఆ భోజనాల కార్యక్రమం కూడా మహిమకరంగా జరిగేటట్లుగా, సమాధానకరంగా జరిగేటట్లుగా అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబం ఆదరించబడాలి, ఈ కుటుంబం ధైర్యపరచబడాలి, ఈ కుటుంబం మరింత ఆత్మీయతలో వర్ధిల్లాలి. రేపు జరిగే కార్యక్రమం కూడా దీవెనకరంగా జరగాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, ఈ దినాన తండ్రి మీ సేవకులు నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నైనా ఈ ఆదరణ కూడిక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా, జయకరంగా మీరు జరిగించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా మంచి వాతావరణాన్ని మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది నాయనా ఈ మాటలు విన్నారు, నీ జీవపు వాక్కులు విన్నారు తండ్రి, వారి హృదయాల్లో ఈ మాటలు ఫలింపచేయండి ప్రభువా. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అని మీరు సెలవిస్తున్నారు. విలువ కలిగిన మరణం ఒకటి ఉంటే విలువ లేని మరణం మరొకటి ఉందని మీరు సెలవిచ్చారు. నాయన విలువ కలిగిన మరణం మీ దృష్టికి నాయన విలువైనదిగా మీరు ఎంచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా నీ రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడే గుంపులో చేర్చబడాలి. నీ యందు విశ్వాసం ఉంచి నాయనా మీ అమూల్యమైన మీ రక్తము చేత కడగబడిన జనాంగముగా బిడ్డలుగా మీరు మమ్మల్ని నిలబెట్టుకునిచున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని కూడిక మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి, కుటుంబస్తుల్ని మీరు దీవించండి. బిడ్డలందరికీ నాయన కుటుంబస్తులకి ఆదరణ కలుగు చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సజీవులే కదయ్యా మిమ్మల్ని స్తుతించేది. నాయన అట్లా సజీవులుండే గుంపులో నాయన మమ్మల్ని అందరినీ మీరు నాయన నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా ఈ దినాన్ని కూడికి మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మన వల్లే ప్రార్థించే సకల పరిశుద్ధులకును, అలాగే బిడ్డను కోల్పోయిన కుటుంబానికి, రేపు జరగబోయే కార్యక్రమానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక.